ఈరోజు దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు మీ మధ్య దేవుడు అద్భుత కార్యము చేయును. యెహోషువ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాడు. ఇజ్రాయేలు యూదా ప్రజలకి ఏమని తెలియజేస్తా ఉన్నాడు? రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యము చేయును. ఆ అద్భుత కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు గనుక దానికి ఏ రీతిగా మనం ఉండాలి అనేది కూడా ఆ కిందనే మనం చదువుకోగలుగుతాం. మిమ్మును మీరు శుద్ధి చేసుకొనుడి. చాలా మంది దేవుని యొద్ద నుంచి అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను ఆశిస్తారు, కానీ వారిని వారు శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడరు. ఒక అద్భుతాన్ని నువ్వు దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకోగలగాలి అని అంటే ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, నిన్ను నీవు శుద్ధునిగా చేసుకో. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనాలు చూసుకుందాం. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మిమ్మును మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఎప్పుడైతే మన దుష్క్రియలు పాపమును తొలగించుకుంటామో అద్భుతాన్ని చూడగలుగుతాం, గొప్ప కార్యాన్ని చూడగలుగుతాం, ఒక మహత్కార్యాలు మన జీవితంలో పొందుకోగలుగుతాం. ఇంకొక విషయాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మీకా గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. దేవుడు ఏమంటున్నాడంటే మీకాకు ప్రత్యక్షమై, నేను ఐగుప్తులో నుండి మీరు వచ్చినప్పుడు ఏ రీతిగా అద్భుతాలను కనపరిచానో మరలా మీకు అద్భుతాలను చూపిస్తాను. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలను చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలను చేయబోతున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటంటే నిన్ను నీవు శుద్ధినిగా చేసుకో, నిన్ను నీవు కడుక్కో యేసు రక్తములో. అప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు, అప్పుడు ఆశ్చర్య కార్యాన్ని పొందుకుంటావు, అప్పుడు నీ జీవితంలో మహత్కార్యాలు జరుగుతాయి. చాలా మందికి అద్భుతం కావాలి, కానీ శుద్ధి చేసుకోవడం మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. దేవుడు నా జీవితంలో అద్భుతం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? దేవుడు నిన్ను నీవు శుద్ధి చేసుకోవట్లేదు, నిన్ను నీవు కడుక్కోవట్లేదు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకునే దేవునికి వస్తే గొప్ప కార్యం చేస్తాడు. ఇటు మాటలు దేవుడు మన ఇంటిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.